హలో ఆల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ సివిల్ సర్వీసెస్ ఏది అని అంటే గ్రూప్ 1 అండి. సో నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మెయిన్స్ ప్రిపరేషన్. సో ఎట్లా వెళ్తుంది మన ప్రిపరేషన్? ఏం సోర్సెస్ తీసుకుంటున్నారు? ఏ మెయిన్ బుక్ సోర్సెస్ తీసుకుంటున్నారు? ఇప్పుడున్న మార్కెట్లో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఆర్ ఓన్ ప్రిపరేషన్లో కానీ ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ అయితే ఉన్నాయండి. సో అవన్నీ కంప్లీట్ చేయగలరా? చదవగలరా? మళ్ళీ రివైజ్ చేయగలరా? మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలరా లేదా? సో ఈ ప్రాసెస్లో ద వెరీ బేస్మెంట్, ద పునాది ఏదైతే ఉంటుందో ఈ బుక్ సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కరెక్ట్ బుక్ తీసుకుంటేనే దాన్ని మళ్ళీ ఎగ్జామ్లో పెట్టగలరు కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏపీపీఎస్సీ. సో మనకి ఆల్రెడీ తెలుసండి, ప్రిలిమ్స్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఈజ్ ఫర్ 120 మార్క్స్, 120 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. మనకి పేపర్ 1లో 4 సెక్షన్స్: హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. అండ్ ద పేపర్ 2 60 మార్క్స్ రీజనింగ్ పార్ట్, 30 మార్క్స్ ఎస్ఎన్టీ అండ్ 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్. సో ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ప్రస్తుతానికి. అండ్ కమింగ్ రాబోయే నెక్స్ట్ నోటిఫికేషన్ సెప్టెంబర్లో రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్కి కూడా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ ప్లే ఎ వెరీ మచ్ క్రూషియల్ రోల్. సో ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ మనకి వచ్చేది మెయిన్స్ అండి. మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉండబోతున్నాయి ఏపీపీఎస్సీలో మనకి ఇది కూడా తెలిసిందే. 5 పేపర్స్ ఉండబోతున్నాయి అండ్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఆర్ దేర్. పేపర్ ఇన్ తెలుగు, పేపర్ ఇన్ ఇంగ్లీష్. మనకి టీఎస్పీఎస్సీలో చూస్తే తెలుగు పేపర్ లేదు, అక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే. అండ్ ఇంకా మిగిలిన 5 పేపర్స్ కూడా మనకి స్కోరింగ్ పేపర్స్. పేపర్ 1 ఎస్సే, పేపర్ 2 హిస్టరీ అండ్ జియోగ్రఫీ, పేపర్ 2 పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్, పేపర్ 4 ఎకానమీ, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇట్లా 180 మార్క్స్ టోటల్ మనకి, ఇంక్లూడింగ్ ద ఇంటర్వ్యూ మార్క్స్. సో ఏపీపీఎస్సీలో మనకి పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే టోటల్ మార్క్స్ 825 మార్క్స్ అయితే మనకి వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ప్యాటర్న్ ఉంది. సో దీనికి సోర్సెస్ మనం ఎట్లా తీసుకోవాలి? జనరల్ ఎస్సేకి ఫస్ట్ చూద్దామండి. నేను డీటెయిల్ అనాలిసిస్ ఇప్పుడు చెప్పబోతున్నాను. డీటెయిల్ సోర్సెస్ అంటే పిన్ టు విన్. మనకి చూస్తే ఏపీపీఎస్సీలో సిలబస్లో హిస్టరీకి కానీ కొన్ని ఏపీ హిస్టరీ టాపిక్స్కి, ఓకే, కొన్ని లైక్ ఎస్ఎన్టీలో కొన్ని టాపిక్స్కి, ఎకానమీలో కూడా కొన్ని టాపిక్స్కి మనకి సోర్సెస్ అయితే దొరకడం లేదు. ఆథెంటికేట్ సోర్సెస్, ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఆర్ దేర్. అవి ఆథెంటికేటా కాదా అని మనం జడ్జ్ చేయలేం. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏదైతే మంచి సోర్స్ ఉందో దాన్ని చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఎస్ఏ కోసం అఫ్కోర్స్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్స్ అనేవి ఫాలో అవ్వాలి జనరల్ ఎస్ఏ కోసం. దీనికోసం మళ్ళీ ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి సోర్సెస్ అయితే నేను చెప్తాను. ఓకే. సో ఈనాడు పేపర్, సాక్షి పేపర్ అండ్ హిందూ పేపర్లో ఎడిటోరియల్స్ మస్ట్ అండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఈనాడు అండ్ సాక్షి. ఎందుకంటే మీరు మన ప్రస్తుతం స్టేట్లో ఏ ఒక్క తెలుగు పేపర్ కూడా అంటే మిడిల్ వేలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. సో కాబట్టి మనం పాజిటివ్ సైడ్ అండ్ ద నెగిటివ్ సైడ్ రెండు చదవడం చాలా ఇంపార్టెంట్. అది మీరు ఇట్లా ఈనాడు అండ్ సాక్షిలో కూడా రెండింటిలో కూడా చదివి మీ యొక్క ఒపీనియన్ని దానిపైన బేస్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, రైట్. అండ్ హిందూ ఎడిటోరియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాగజైన్స్ అండి, యోజన ఆర్ కవర్ స్టోరీస్ ఆఫ్ ఎనీ మంత్లీ మ్యాగజైన్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పిఐబి చాలా మంచి ఇంపార్టెంట్ సోర్స్ అండి. అండ్ తర్వాత లేటెస్ట్ రిపోర్ట్స్, ఏమైతే లేటెస్ట్గా రిపోర్ట్స్ వచ్చాయో, ఇయర్లో మనకి ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ వచ్చింది, ఇంకా లేటెస్ట్ సెన్సెస్ రాబోతుంది, ఇంకా ఎన్సీఆర్బీ చాలా రిపోర్ట్స్, నీతి ఆయోగ్ చాలా ర్యాంకింగ్స్ లిస్ట్ ఇస్తుంది, నేషనల్, స్టేట్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. ఇవన్నీ కూడా మీరు మిస్ చేయకూడదు. అండ్ కొటేషన్స్ గ్యాదర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఇది ఒక క్రియేటివ్ వే అనమాట. ఎస్ఏ రాయడం అనేది ఒక క్రియేటివ్ స్కిల్, ఒక ఇన్నోవేటివ్ స్కిల్ అనమాట. సో దాన్ని మీరు అందులో ప్రజెంట్ చేయాలి అని అంటే కొటేషన్స్ విల్ హెల్ప్ యూ అలాట్, రైట్. అంటే లైక్ ఒకరు ఏదైనా ఒక పర్సన్ ప్రపోజ్ చేస్తున్నారు అనుకోండి, ఎంత క్రియేటివ్గా చెప్తారు. సో ఆ క్రియేటివిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొటేషన్స్ మీరైతే లిస్ట్ చేసుకోవాలి, కనీసం ఒక 50, బేస్డ్ ఆన్ ద పర్సనాలిటీస్ లైక్ మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద. ఓకే, ఇలాంటి చాలామంది పర్సనాలిటీస్ విల్ గివ్ సో మెనీ లైక్ క్రియేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కొటేషన్స్. సో అవి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి.
లిస్ట్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మీకు ఈజీ కావాలంటే ఒక పేపర్లో ఫర్ GS1 ఓకే ఆర్ కరెంట్ అఫేర్స్లో మనకి టాపిక్స్ ఉన్నాయిగా, ఫస్ట్ సోషియో ఎకనామిక్ ఆర్ సోషియో పొలిటికల్ ఇష్యూ కోసం సో అండ్ సో కొటేషన్స్, సో అండ్ సో ఉమెన్ కోసం ఉమెన్ ఎస్సే ఉందనుకోండి ఉమెన్ రిలేటెడ్ దానికోసం ఒక 10 కొటేషన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అట్లనే రిఫ్లెక్టివ్ టాపిక్స్ దీనికోసం నేను ఎక్స్క్లూజివ్గా సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ కూడా కొటేషన్స్ కానీ ఓకే నరేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. మనం విల్ డిస్కస్ దట్ లేటర్. అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఒపీనియన్స్, ఈ ఒపీనియన్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అని అంటే NCERTs చూడండి. 11th NCERT హిస్టరీ బుక్స్, న్యూ NCERT 12th NCERT బుక్స్, దాంట్లో హిస్టోరియన్స్ ఆర్ లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఒపీనియన్స్ ఇస్తూ ఉంటారు. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ లేకపోతే మీరు వేరే బయట వాళ్ళ ఆథర్స్ బుక్స్ కానీ తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ మీరు తీసుకొని అవి ఇక్కడ కోట్ చేయాలన్నమాట. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ద ఎంటైర్ నాలెడ్జ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద GS పేపర్, ఆ నాలెడ్జ్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం సోర్సెస్. సరే ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు అడుగుతున్నారు, మేడం మేమేం ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ అయితే ఎక్కువ దొరకడం లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏంటి అని అంటే ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ కదా. సో వాటిని మీరు తెలుగులో ఎట్లా చదవాలి, ఎట్లా అనంటే గూగుల్ ట్రాన్స్లేట్ విల్ హెల్ప్ యూ అలాట్ అండి, నిజంగా చెప్తున్నా. ఎందుకు అనంటే మీరు సేమ్ ఎడిటోరియల్ని మీరు ట్రాన్స్లేట్ చేయని అవసరం లేదు. జస్ట్ ఆ రోజు న్యూస్ పేపర్ తీసుకోండి, అందులో ఏ టాపిక్ పైన న్యూస్ వచ్చింది, ఏ టాపిక్ పైన ఎడిటోరియల్ వచ్చింది. లైక్ ఒక న్యూస్ ఏదైనా ఉంటే ఒక 1 వీక్లో బాగా రన్ అవుతూ ఉంటుంది. సో ఆ టాపిక్లో కీవర్డ్ని పికప్ చేసుకోండి, గూగుల్ చేయండి. మీకు ఎక్కడో దగ్గర కంటెంట్ రాగానే సో ఆ కంటెంట్ని మీరు ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ చేసి దాంట్లో నుంచి మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో దాని నుంచి నోట్స్ చేసుకోండి. సో ఈ ట్రాన్స్లేట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా అవసరం అవుతుంది. ఆ విధంగా ఈనాడు సాక్షి మీకు ప్రాబ్లం ఉండదు. హిందూ ఎడిటోరియల్స్ ఈ వేలో మీరు ట్రై చేయండి. అండ్ మ్యాగజైన్స్ యోజన తెలుగులో దొరుకుతుంది, మంత్లీ మ్యాగజైన్స్ PIB కూడా సేమ్ అప్లై ద సేమ్ ప్రిన్సిపల్ ఓకే. అండ్ లేటెస్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కొటేషన్స్ ఇవన్నీ మీకు ఎక్కడైతే కంటెంట్ మీకు తెలుగులో దొరకడం లేదో ట్రై దిస్ అండి. ఇది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్, ఆల్రెడీ ర్యాంకర్స్ కొంతమంది ఇది ట్రై చేశారు ఓకే. సో ఈ విధంగా ఎస్ఏని బ్రాడ్ వ్యూలో మనం తీసుకుంటే ఈ సోర్సెస్ అన్నీ ఫాలో అవ్వండి. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఒక 30 ఎస్ఏస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. 30 ఎస్ఏస్ మీరు మోడల్ ఎస్ఏస్ మీ దగ్గర ఉండాలి. అది ఒక టెస్ట్ సిరీస్లో నుంచి కానీ ఆర్ మీరు ప్రిపేర్ చేసుకున్నది కానీ ఆర్ మీ మెంటార్స్ ఇచ్చింది కానీ ఏదైనా బుక్లో నుంచి కానీ ఖచ్చితంగా ఆ ఇయర్లో జరిగిన 30 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మోడల్ ఎస్సేస్, రెడీమేడ్ ఎస్సేస్ మీ దగ్గర అయితే ఉండాలి. దాన్ని రివైజ్ చేయాలి. రైట్, ఎలా రివైజ్ చేస్తారు? జస్ట్ ఒక A4 పేజ్లో ఒక్క పేజ్లో దీంట్లో నుంచి కీవర్డ్స్ అన్నీ వచ్చేసేయాలి. మీ దగ్గర మోడల్ ఎస్సే ఉంటుంది, ఒక 10 pages ఆఫ్ మోడల్ ఎస్సే ఉంటుంది, దాంట్లో నుంచి కీవర్డ్స్ వచ్చి ట్రై టు రివైజ్ దట్ అగైన్ అండ్ అగైన్ ఓకే. అండ్ ఎస్సే చాలా స్కోరింగ్ పేపర్ అండ్ డిసైడింగ్ పేపర్ ఎందుకంటే ఇట్ ఈస్ ద క్రియేటివ్ పేపర్ రైట్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ తీసుకుంటే హిస్టరీ. APPSC హిస్టరీలో చాలా మనకి సోర్సెస్ అనేవి చాలా ఏరియాస్లో దొరకట్లేదు. ఇక్కడ చూడండి మీకు ఇచ్చాను, హిస్టారికల్ అకౌంట్స్ ఆఫ్ ఫారిన్ ట్రావెలర్స్, ఎర్లీ నేషనల్ ఎడ్యుకేషన్స్ ఓకే, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్, రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీ, ఇటువంటి టాపిక్స్కి మనకి మెటీరియల్ అయితే దొరకడం లేదు. సో దానికోసం నేను ఇక్కడ మీకు ఇవ్వడానికి ట్రై చేశాను. 12th NCERT థీమ్ 2 ఉంది కదా, అందులో ఒక చాప్టర్ ఉందండి. ఫస్ట్ చాప్టర్ ఈజ్ దేర్. సో ఈ చాప్టర్లో దీనికోసం ఎక్స్క్లూజివ్గా కంటెంట్ ఉంది రైట్. సో ఈ అకౌంట్ ఆఫ్ ఫారిన్ ట్రావెలర్స్ కోసం అండ్ రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ కోసం అంబేద్కర్ యూనివర్సిటీ హిస్టరీ బుక్స్లో కూడా ఈ టాపిక్ కోసం ఎక్స్క్లూజివ్గా ఉంది. నేను ఇవే ఎందుకు చెప్పాను అని అంటే వాటికి మనకి సోర్స్ దొరకడం లేదు. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇండియన్ హిస్టరీలో కొన్ని AP టాపిక్స్ వస్తాయి. చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, బాదామి చాళుక్యాస్ ఓకే, అండ్ పల్లవాస్, ఈ సౌత్ ఇండియన్ డైనాసిటీస్ వీళ్ళందరూ కూడా AP హిస్టరీలో కవర్ అయిపోతారు కదా. కొన్ని టాపిక్స్ మనకి రిపీట్ అవుతుంటాయి మీరు సిలబస్ చూస్తే, ఇండియన్ హిస్టరీ నుంచి AP హిస్టరీకి ఓకే. సో అవన్నీ మీకు ఇక్కడ AP హిస్టరీలో కవర్ అవుతుంది. సో చూద్దాం, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, స్పెసిఫిక్గా ఏన్షియన్ హిస్టరీ. ఫస్ట్ మీకు ఇది ప్యాటర్న్ ఐడియా ఉంది కదా. సో హిస్టరీలో 5 chapters, 1 to 2 unitsకి సోర్స్ వచ్చేసి 11th ఓల్డ్ NCERT అండ్ PR రావు కూడా. ఎందుకు ఇక్కడికి రాశాను అని అంటే చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, బాదామి చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్ ఓకే, వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. సో ఈ 2 chapters ఇక్కడ కవర్ అవుతాయి. మీరు ఎయిదర్ ఇది తీసుకోండి ఆర్ దిస్ అంబేద్కర్ యూనివర్సిటీ BA బుక్స్. ఇందులో కూడా ఓన్లీ సెలెక్టివ్ టాపిక్స్ ఓన్లీ ఓకే. వెళ్ళొద్దు మీరు ఇది చూసి లెంగ్దీగా ఉందా అనుకోవద్దు, జస్ట్ చాలా ఈజీని. బట్
ఒక్క టాపిక్ కూడా మీరు వదలకూడదు అనే ఉద్దేశంతో నేను అన్నీ చెప్తున్నాను. ఓకే, ఇది అయ్యింది. దెన్ యూనిట్ 3 మెడివల్ హిస్టరీ. దీనికోసం 11th ఓల్డ్ ఎన్సీఆర్టీ, మెడివల్ ఇండియా ఒకటి ఉంటుంది కదా, ఓల్డ్ ఎన్సీఆర్టీ. సో అది తీసుకోండి. దెన్ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ చాలండి. మీరు అడగచ్చు ఎన్సీఆర్టీ వద్దా అని. ఎందుకంటే ఒక 90% కంటెంట్ స్పెక్ట్రమ్ అండ్ ఎన్సీఆర్టీ మోడర్న్ ఇండియాలో సేమ్ ఉంది. సో కాబట్టి మీరు ఎందుకు రిపీట్ చేయడం, మీకు టైం వేస్ట్ ఎందుకు అవడం. ఎన్సీఆర్టీ కంటే స్పెక్ట్రమ్లో ఎక్కువ కంటెంట్ ఉంది. సో కాబట్టి ట్రై టు టేక్ దిస్ బుక్. ఓకే, అండ్ దెన్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ యూనిట్స్ చూస్తే 6, 7, 8, 9 యూనిట్స్ కోసం పిఆర్ రావ్ అండ్ సీనియా సార్ నోట్స్. ఓకే, అండ్ మనకి 10th చాప్టర్ వచ్చేసి బైఫర్కేషన్ ఉంటుంది కదా. ఈ బైఫర్కేషన్ కోసం ఏపీఆర్ యాక్ట్ చూడండి. అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏపీఆర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 2014 వచ్చింది. దాని తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా జరిగాయి. మీరు జస్ట్ యాక్ట్ ఒకటి చదివి వెళ్ళిపోతే సరిపోదు. దానికి మీరు ఏపీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి, రివర్ బోర్డ్స్లో ఏమి చేంజెస్ జరిగాయి, పోలవరం ప్రాజెక్టులో చేంజెస్ ఏం జరిగాయి, ఇప్పుడు రీసెంట్గా క్యాపిటల్ రైట్ అసెంబ్లీ ఎక్కడ, హైకోర్టు ఎక్కడ, దాని డెవలప్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఇప్పుడు రీసెంట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఎట్లా వెళ్తున్నాయి, వాళ్ళ డీలింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఏపీలోనికి ఏమేమి ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, దీనికి బైఫర్కేషన్కి రిలేషన్ ఏంటి, షేరింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి, డెట్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద యాక్ట్ బేస్ ఉండాలి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. రైట్, అండ్ మనం ఓవరాల్గా ఇక్కడ ఒక మంచి సోర్స్ మీకు చెప్తానండి. దిస్ ఈస్ ద వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ సోర్స్ ఫర్ యూ ఆల్. ఓవరాల్ హిస్టరీ అనమాట. మనం టెక్నికల్ సిరీస్లో చూస్తే బీఏ స్టూడెంట్స్ ఉంటారు చూసారు. సో వాళ్ళ కోసం ఒక గైడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. చాలా పబ్లికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో గైడ్స్ రిలీజ్ చేస్తుంటారు డిగ్రీ స్టూడెంట్స్ కోసం. అందులో వన్ ఆఫ్ ద నైస్ పబ్లికేషన్ ఇస్ టెక్నికల్ సిరీస్ అనమాట. దాంట్లో బిఏ బుక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఏపీ హిస్టరీ ఉంటుంది. అవి తీసుకోండి. ఎందుకనంటే మనకి సిలబస్లో ఇంకొక టాపిక్ ఉంది, పర్సనాలిటీస్. మీరు సిలబస్ డీటెయిల్గా చూస్తే చాలామంది పర్సనాలిటీస్ వస్తారు మనకి. కందుకూరి వీరేశలింగం, వేమన, ఓకే విమెన్ పర్సనాలిటీస్ వస్తారు. అండ్ ఏపీలో స్ట్రగుల్ చేసిన పర్సనాలిటీస్ శ్రీ పొట్టి శ్రీరాములు, ఓకే వీళ్ళందరూ పర్సనాలిటీస్ మీకు ఇక్కడ దొరికేస్తాయండి. ఈ త్రీ బుక్స్లో మీకు దొరికేస్తాయి. అండ్ హిస్టరీకి బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు ఫార్మేట్ మీకు అక్కడ దొరికేస్తుంది. అది మీకు ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం బేసిక్ లెవెల్లో ఉంటాయి. దాన్ని మీరు ఇంకా డెవలప్ చేసుకోండి. బేస్ లైన్ అయితే మీకు దొరికింది కదా. సో దాని తర్వాత మీరు ఇంకా యాడ్ చేసుకోండి దానికి. ఓకే ఇది బేసిక్ లెవెల్లో ఉంది అంటే అప్లైడ్ ఆన్సర్ మీరు ప్రిపేర్ చేసుకోండి. కంటెంట్ అయితే దాంట్లో ఉంటుంది. ఓవరాల్గా చెప్తున్న సోర్స్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. అండ్ తెలుగు మీడియం చూస్తే తెలుగు అకాడమీ బిఏ ఫస్ట్ ఇయర్ అండి. బిఏ ఫస్ట్ ఇయర్ ఏన్షియంట్ పీరియడ్ నుంచి 1526 AD వరకు ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ ఇయర్ బుక్ ఏమో 1526 నుంచి ఆఫ్టర్ లేటర్ ఇండిపెండెన్స్ లేటర్ డెవలప్మెంట్స్ కూడా ఈ బుక్లో ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ కూడా ఈ 2 బుక్స్లో కవర్ అయిపోతుంది. ఓకే 1, 2 అది కాదు మీరు అది రిఫర్ చేసిన తర్వాత మేడం మేము ఇంకా ఎక్స్టెన్సివ్గా చదువుతాం, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, వీ హ్యావ్ దట్ కెపాసిటీ అని అంటే గో ఫర్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ ఆల్సో. ఓకే, దాంట్లో సెలెక్టివ్గా వెళ్ళండి టాపిక్స్. ఇది ప్రైమరీ సోర్స్ పెట్టుకొని ఇది సెకండరీ సోర్స్. ఇక్కడ కూడా సేమ్ రైట్. అండ్ ఏపీ హిస్టరీకి వస్తే బిఎస్ఎల్ హనుమంతరావు కూడా సిలబస్లో చాలా బాగా కవర్ అయిందండి. అది ఇప్పుడు ఒకవేళ మీరు ఈ ఇయర్ మెయిన్స్ రాస్తూ ఉంటే కొంచెం మీకు లెంగ్దీ అవ్వచ్చు. ఆ లెంగ్దీనెస్ తగ్గించడం కోసం సీనియర్ సార్ నోట్స్ తీసుకోండి. అండ్ తెలుగు అకాడమీ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ కూడా మీకు సెలెక్టివ్గా పోండి. ఓకే, ఏ టాపిక్కి ఈ 3 సోర్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, నేను కూడా పర్సనల్గా ఇవి చూశాను అన్ని సోర్సెస్ కూడా. సో ఆ విధంగా బిఎస్ఎల్ హనుమంతరావు మిస్ చేయకండి, సీనియర్ సార్ బుక్ కూడా మిస్ చేయకండి, తెలుగు అకాడమీ. రైట్, అండ్ ద సేమ్ టెక్నికల్ సిరీస్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో కూడా దొరుకుతాయి. ఇవన్నీ కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ పబ్లికేషన్స్ అన్నీ దొరుకుతాయి. సో సేమ్ సోర్స్ మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు హిస్టరీ కోసం. ఇది డీటెయిల్డ్ అనాలిసిస్ అండి. ఇంకా ఏదైనా టాపిక్ మిస్ అయితే యూ కెన్ టెల్ మీ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. రైట్, సో నేను అనుకుంటున్నా దీంతో కొంచెం మీకు హిస్టరీ స్ట్రాటజీ అనేది ఈజీ అవుతుంది. ఒకసారి మీరు బుక్స్ ఓపెన్ చేసి చూస్తే సిలబస్ అంతా ఖచ్చితంగా 100% కవర్ అయిపోతుందండి ఈ సోర్సెస్లో. రైట్, అండ్ దెన్ నెక్స్ట్ పేపర్
ఈ పేపర్లో సెక్షన్ సి చూస్తే జాగ్రఫీ ఉంటుంది కదా, అది 2 సెక్షన్స్ కోసం. ఈ జాగ్రఫీ కోసం 11, 12, 13 చాప్టర్స్. ఈ చాప్టర్స్ అన్ని డిఆర్ కుల్లర్లో. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నా, సెలెక్టివ్ అని చెప్తున్నాను. ఎందుకు, అందరూ జనరలీ ఎన్సీఆర్టీ అంటారు. ఎన్సీఆర్టీ ఎట్లా అనంటే దాంట్లో బాగుంటుందండి, అవి స్కూల్ బుక్స్ కదా, ప్రిలిమ్స్ కోసం ఆ సోర్స్ అయితే బాగుంటుంది. కానీ మనం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నాం, దాంట్లో కొంచెం నా ఒపీనియన్ ప్రకారం ఎన్సీఆర్టీ కంటే ఇంకొంచెం మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే మీకు మంచి ఆన్సర్స్ అనేవి తయారవుతాయి. సో దానికోసం అడిషనల్గా ఈ ఎన్సీఆర్టీకి అడిషనల్ ఇన్ఫర్మేషన్, సెలెక్టివ్ టాపిక్స్ తీసుకోండి. మీరు ఒక ఇండస్ట్రీస్ చదువుతున్నారు ఆర్ సాయిల్స్ చదువుతున్నారు, ఫస్ట్ ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత అడిషనల్ పాయింట్స్ దీంట్లో ఏమన్నా ఉంటే యూ ట్రై టు యాడ్ దట్ వన్ సెలెక్టివ్. ఇక్కడే మీ ఆన్సర్స్కి యూనిక్నెస్ వచ్చేది. ఎన్సీఆర్టీ అందరూ చదువుతారండి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే, ఏపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందరూ 6 to 12 ఎన్సీఆర్టీ చదువుతారు. మీ ఆన్సర్కి యూనిక్నెస్ వచ్చేది ఎక్కడ అంటే ట్రై టు డూ లిటిల్ మోర్ హార్డ్ వర్క్. అంటే మీరు ఇది కొంచెం పెద్ద బుక్కే దాంట్లో కాబట్టి సెలెక్టివ్ చాప్టర్స్ తీసుకొని ఫిజికల్ జాగ్రఫీ మీకు కవర్ అవుతుంది. సో ఈ చాప్టర్స్ అన్ని 11th, 12th, 13, 14 వీటిలో ఏదైతే సిలబస్ ఉందో ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఈ కుల్లర్ బుక్లో మీకు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు ఈ యూనిట్ 15 తీసుకుంటే అది స్పెసిఫిక్గా ఎన్వైర్న్మెంట్ అండి, ఎన్వైర్న్మెంటల్ జాగ్రఫీ అనమాట. ఈ పైన మనకి ఎకనామిక్ జాగ్రఫీ, ఓకే, సోషల్ జాగ్రఫీ, పాపులేషన్, సెటిల్మెంట్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అవి ఈ బుక్స్లో మీకు కవర్ అయిపోతుంది, కుల్లర్లో అయిపోతుంది. ఇక్కడ ఈ 15 ఈ చాప్టర్ స్పెసిఫిక్గా ఎన్వైర్న్మెంటల్ జాగ్రఫీ ఉంది కాబట్టి ఒక ఎన్వైర్న్మెంట్ బుక్ తీసుకోండి. లైక్ ఏదో ఒక సోర్స్, శంకర్ ఐఏఎస్ కానీ, పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ, ఆర్ విష్ణు ఐఏఎస్ మెటీరియల్ కానీ ఏదో ఒకటి తీసుకుని దాంట్లో సెలెక్టివ్ టాపిక్స్, ఓకే, మీ సిలబస్ తీసుకొని దాంట్లో నుంచి కనెక్ట్ చేసుకోండి, రైట్. అండ్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ కూడా ఈ చాప్టర్లోనే ఒక టాపిక్ అనమాట. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కూడా ఎక్కువ ట్రై చేయకండి, దానికోసం ఒక పెద్ద బుక్ తీసుకొని చదవడం అనవసరం. ఎందుకంటే అదొక సెపరేట్ యూనిట్ కూడా కాదు, ఈ యూనిట్లో ఒక కీవర్డ్ అంతే. సో దానికోసం మీకు హార్డ్లీ ఒక 2-3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి చాలు, ఒక 10 మార్కర్ వస్తే చాలు. సో దానికోసం ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని చేయడం ఈజీ వే. అండ్ దిస్ ఇస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియంలో రమణరాజు బుక్ ఉందండి, ఫర్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. మొత్తం సిలబస్ అంతా ఇది స్పెసిఫిక్గా గ్రూప్ 1 కోసం ప్రిపేర్ చేసిన బుక్ కదా. అండ్ ప్రిలిమ్స్ కోసం సెపరేట్ ఉంది, మెయిన్స్ కోసం సెపరేట్ ఉంది. సో మీరు అది తీసుకుంటే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అది కాదు మాకు ఇంకా కావాలంటే ఇది ప్రైమరీ సోర్స్, ఇది సెకండరీ సోర్స్. కేఎం రెడ్డి అని కూడా బుక్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్ చూడండి, చూసారు, AP.gov.in. ఇది ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. మనకి ఏపీలో ఏం జరిగింది, డిస్ట్రిక్ట్స్ 26 డిస్ట్రిక్ట్స్ అయ్యాయా లేదా? సో అయ్యాయి. ఇప్పుడు మనం పాత పాపులేషన్ సెన్సస్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది ఇప్పుడు కుదరదు. కాబట్టి మనకి కొత్త ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందండి. మీరు సైట్లోనికి వెళ్తే సైట్లో మ్యాప్ ఇస్తారు, ఏపీ మ్యాప్ ఇస్తారు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సెపరేట్ లింక్స్ ఉంటాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ డిస్ట్రిక్ట్ అంటే దానిపైన క్లిక్ చేయండి, దానికోసం ఇన్ఫర్మేషన్ అంతా మీకు సెపరేట్ పేజ్లో వస్తుంది. సో ఆ విధంగా దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏపీ జాగ్రఫీ అక్కడికి మీకు అది సరిపోతుంది. ఇంకా లేదు అని అంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, రైట్. సో దిస్ ఇస్ ఫర్ జాగ్రఫీ. అండ్ దెన్ పేపర్ 3లో ఏముంటుంది మనకి, పాలిటీ, పబ్లిక్ అండ్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్. పాలిటీలో మొత్తం అన్ని చాప్టర్కి ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ద బైబిల్ అండి, ఆఫ్ కోర్స్ కదా, మనకు అందరికీ తెలుసు. అండ్ గవర్నెన్స్ కోసం ఈ చాప్టర్స్ అన్నీ ఉంటాయి. వీటి కోసం అంబేద్కర్ యూనివర్సిటీలో స్పెసిఫిక్ చాప్టర్స్ ఉన్నాయన్నమాట. అంబేద్కర్ యూనివర్సిటీ ఈ బుక్స్లో, పబ్లిక్ బుక్స్లో దీనికోసం సెపరేట్ చాప్టర్ ఉంది. సో అక్కడ కూడా స్పెసిఫిక్ చాప్టర్స్ గో సెలెక్టివ్లీ, అది తీసుకొని జస్ట్ ఆ పేజెస్ మాత్రం తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ ఏదైనా మీ దగ్గర ఉంది అంటే యూ కెన్ ఫాలో దట్ ఆల్సో. ఎందుకంటే గవర్నెన్స్ ఎక్కడ తీసుకున్నా అదే సిలబస్, ఓకే, ఈజీగా దొరికే సిలబస్ ఉంది, టఫ్ సిలబస్ ఏం లేదు. సో మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఈజీ సోర్స్ అనమాట, తక్కువ కంటెంట్ ఉంటుంది, మీరు తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ విష్ణు ఐఏఎస్ మెటీరియల్ కూడా ఉంది, యూ కెన్ ఫాలో దట్ యాజ్ వెల్. అండ్ తెలుగు కోసం అంబేద్కర్ యూనివర్సిటీ సేమ్ తెలుగు మీడియం బుక్స్ తీసేసుకోండి, యూ కెన్ ప్రిపేర్ ఫర్ దట్. అండ్ ఎథిక్స్ కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది ఇక్కడ, ఎందుకు అని అంటే యూపీఎస్సీ ప్యాటర్న్ ఉంటుంది ఎథిక్స్, సేమ్ అదే ప్యాటర్న్ గ్రూప్ 1లో వస్తుందా లేదా, రావచ్చు రాకపోవచ్చు. ఎందుకు, ఫర్ సేఫర్ సైడ్ ప్రిపేర్ ఫర్ బోత్ ద ప్యాటర్న్స్. సో దానికోసం అని లెక్సికాన్ బుక్ ఒకసారి తీసుకోండి. అండ్ ఎథిక్స్లో సింపుల్ స్ట్రాటజీ ఒకటి చెప్తాను, సిలబస్లో ఉన్న కీవర్డ్ని తీసుకొని, అందరూ చెప్పారు, సిలబస్లో ఉన్న కీవర్డ్ని తీసుకొని దాన్ని గూగుల్ చేయండి, దానికోసం వచ్చిన డెఫినిషన్ అనేది ఫస్ట్ రాసి పెట్టుకోండి నోట్స్లో. అట్లా ఒక 20-25 కీవర్డ్స్ వాటి డెఫినిషన్స్ రాసేసుకోండి.
ఓకే, దాని నుంచి మీరు కేస్ స్టడీస్ ఇవ్వడం కానీ, న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానీ, ఒక కేస్ స్టడీ ఏమైనా చదివితే ట్రై టు యాడ్ దట్ వన్ టు యువర్ నోట్బుక్. ఓకే, సో ఆ విధంగా మీరు ఈ బుక్ చదివితే కాన్సెప్ట్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఇదొక చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మంచి బుక్ అండి. జస్ట్ చాలా చిన్న బుక్, ఒక 100 to 150 200 పేజెస్ ఉంటుంది అనుకుంటా. సో దాంట్లో యూపీఎస్సీ సాల్వ్డ్ పేపర్స్ అనమాట, విశాల్ పబ్లికేషన్స్. ఎందుకు అనంటే మనకి ఎథిక్స్లో యూపీఎస్సీతో మ్యాచ్ అవుతుంది కదా అన్నాను కదా. సో అక్కడ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటాయి, మీరు అవే పక్కా ఫాలో అవ్వాలని కాదు. ఒక 50% ఇదొక బేస్ లైన్గా మీకు వర్క్ చేస్తుంది. దాని నుంచి మీరు ఇక్కడ నోట్స్ చేసుకుంటారుగా, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, సో ట్రై టు సీ దిస్ యాజ్ వెల్. అండ్ అఫ్ కోర్స్ అండ్ ఫైనలీ ఇది కూడా ఉంది మెటీరియల్, ఇన్స్టిట్యూట్ మెటీరియల్, యూ కెన్ ఫాలో దట్ యాజ్ వెల్. అండ్ తెలుగులో చూస్తే, తెలుగుకి నేను చాలా సర్చ్ చేశానండి మీకు సజెస్ట్ చేయడం కోసం అని. తెలుగులో ఏముంది అని అంటే ఆథెంటికేట్ ఏం దొరకడం లేదు. సో కాబట్టి ఏదైనా ఇన్స్టిట్యూట్స్, మీరు ట్రస్ట్ చేసిన ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ మెటీరియల్ ట్రై టు టేక్ దాట్ వన్. ఎందుకంటే మంచి ఆథర్ బుక్స్ తెలుగులో ప్రస్తుతానికి దొరకట్లేవు, రైట్? సో అది తీసుకొని, ఆర్ లేకపోతే మన గూగుల్ ట్రాన్స్లేట్ ప్రాసెస్ ఉందిగా, అది కొంచెం మీకు లెందీ అవ్వచ్చు, డోంట్ ట్రై దట్. ఏదో ఒక సింపుల్గా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని ట్రై టు ఫాలో దట్ వన్. ఓకే, అండ్ ఫైనలీ ద 15th చాప్టర్ మనకి మళ్ళీ లా కోసం ఉంది. ఇది ఒక్క చాప్టర్ అంటే ఒక్క క్వశ్చన్ వస్తుంది, అవునా? జస్ట్ ఒక 10 మార్క్స్ కోసం మీరు పెద్ద పెద్ద గ్రంథాలు, పెద్ద పెద్ద పుస్తకాలు చదవద్దు. ఓకే, జస్ట్ సింప్లీ గూగుల్ చేయండి, లేకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకోండి. జస్ట్ ఒక 10 మార్క్స్ కాబట్టి ఇది ఒక స్ట్రాటజీనే చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఓకే, ఏ పార్ట్కి ఎంత ఇవ్వాలి, దేన్ని లైట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూడండి అన్ని చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ కూడా ఇంకో పాయింట్ చెప్తాను, పాలిటీ లక్ష్మీకాంత్ మెయిన్స్కి మొత్తం పేజ్ టు పేజ్, ఓకే, ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం చదవకర్లేదు. కొన్ని చాప్టర్స్ మాత్రమే మనకి సిలబస్లో ఉన్నాయి, అది చెక్ చేసుకోండి ఫస్ట్. ఆ టాపిక్స్ మాత్రమే యూ కవర్, రైట్? సో ఆ విధంగా చూస్తే మీకు ఈ పేపర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూస్తే పేపర్ 4లో ఎకానమీ కదా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అఫ్కోర్స్ మనకు అందరికీ తెలుసు ఏంటది, బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఇవి చాలా మెయిన్ సోర్సెస్ అనమాట. ఓకే, యూనియన్ బడ్జెట్ అండ్ సర్వే, ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఏపీ సర్వే తెలుగులో దొరకడం లేదు ఫ్రమ్ ద గవర్నమెంట్. సో దాన్ని ఏం చేయాలి అంటే ఒక పబ్లికేషన్ చెప్తాను, విమాన పబ్లికేషన్స్ అండి. ఓకే, విమాన పబ్లికేషన్స్ వాళ్ళు సర్వే రాగానే, ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్లో వస్తుంది, రాగానే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేస్తారు. సో దాంట్లో ఎక్స్క్లూజివ్గా మీకు ఏపీ సర్వే తెలుగులో దొరుకుతుంది. సో ట్రై టు టేక్ దాట్ వన్ అండ్ దాని నుంచి ఒక నోట్స్ చేసేసుకోండి మీరు. సో మీకు ఈజీ అయిపోతుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ సైట్ నుంచే మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ మిస్ దిస్ వన్, గవర్నమెంట్ స్కీమ్స్. ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ మీకు ఇందాక ఇది చెప్పాను కదా, AP.gov.in వెబ్సైట్. ఈ వెబ్సైట్లో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో దాంతో కూడా ఒక నోట్స్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్, ఆఫ్ కోర్స్ తెలుగు మీరు న్యూస్ పేపర్స్ చూస్తారు కాబట్టి ఈనాడు అండ్ సాక్షి, దాంట్లో మీకు చాలా గవర్నమెంట్ స్కీమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అయిపోతుంది. అండ్ బేసిక్ బుక్ ఏమంటారు అని అంటే రమేష్ సింగ్ కానీ అండ్ శంకర్ గణేష్. యాక్చువల్లీ ఇది కొంచెం చాలా చిన్న బుక్, కీ కాన్సెప్ట్స్ అనేవి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదన్నా తీసుకోండి. ఆర్ ఎన్సీఆర్టీ అదొక్కటే సరిపోదు, ఎన్సీఆర్టీకి మనం ఏదో ఒక స్టాండర్డ్ బుక్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ విధంగా మీకు ఓపిక ఉంది అని అంటే ఎన్సీఆర్టీ ప్లస్ రమేష్ సింగ్, లేకపోతే నేను చెప్పేది ఏంటంటే శంకర్ గణేష్, రమేష్ సింగ్ తీసుకోండి. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఎకానమీ కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నాయి అని అంటే చాలు, వెల్ అండ్ గుడ్, అక్కడికి అది సరిపోతుంది. అండ్ తెలుగులో ఐఎస్ఎన్ రాజు ఒక బుక్ ఉందండి. ఇది కొంచెం నేను సర్చ్ చేశాను, తెలుగులో ఉన్న బుక్స్లో ఇది కొంచెం బాగుంది అనిపించింది. ఇందులో కూడా కొన్ని మిస్టేక్స్ కనిపిస్తున్నాయని కొంతమంది ఆస్పిరెంట్స్ అన్నారు. సో ఒకసారి ట్రై టు చెక్ దాట్ వన్ యాజ్ వెల్. కొంచెం తెలుగు మీడియం వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. సో మీరు ఇక్కడ ఈ సోర్సెస్ తీసుకుంటారు, మీకు ఒకవేళ ఎకానమీ బ్యాక్గ్రౌండ్ కనుక స్ట్రాంగ్గా ఉంది అని అంటే మీకు ఇంకా ప్రాబ్లం రాదు. ఓకే, నెక్స్ట్ పేపర్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5, రైట్? పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 9 చాప్టర్స్. ఎకానమీలో 12 చాప్టర్స్. దీంట్లో మనం చూస్తే టెక్నాలజికల్ పార్ట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ పార్ట్ ఉంటుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ పార్ట్ కూడా ఉంటుంది, రైట్? సో దానికోసమని రవి పి అగ్రహారి, ఇది టెక్నికల్ పార్ట్ అనమాట, లైక్ స్పేస్ ఇన్ఫర్మేషన్, ఐసీటీ, ఓకే, డిఆర్డిఓ, ఇలాంటి టాపిక్స్ అన్నింటికి కూడా ఈ బుక్ మీరు తీసుకోవచ్చు. లేటెస్ట్ అప్డేటెడ్ తీసుకోండి. ఒకవేళ అందులో అప్డేట్స్ లేకపోతే కరెంట్ అఫైర్స్తో యాడ్ చేసుకోండి. మనకి పేపర్ 4, పేపర్ 5 ఎక్కువ డైనమిక్ పేపర్స్ కదా, పేపర్స్ అండి. దాంట్లో కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.
సో మీరు ఎక్కువ కరెంట్ అఫైర్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ హియర్ ఇన్ దీస్ 2 పేపర్స్. సో ఇక్కడ విష్ణు మెటీరియల్ కూడా నేను చేసిన నోట్స్ ఒకటి ఉంది, మీకు కావాలంటే అది కూడా మీరు దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు, అది బాగుంటుంది, తీసుకోండి. అండ్ ఎన్వైర్న్మెంట్ కోసం ఏదో ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మీరు తీసేసుకుంటే సేమ్ అదే సిలబస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మీరు అదే తీసేసుకోవచ్చు. ఒక PMFIS బాగుంటుంది కాబట్టి రీసెంట్గా, సో అది ఫాలో అవ్వండి. తెలుగు వాళ్ళకి తెలుగు అకాడమీ ఒక బుక్ రిలీజ్ చేశారండి ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఎన్వైర్న్మెంట్ కోసం కూడా తెలుగు అకాడమీలో ఒక బుక్ రిలీజ్ చేశారు. అండ్ డెఫినెట్లీ అది మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ డెఫినెట్లీ దానికి యాడ్ చేయాలి, అది మాత్రం అస్సలు మిస్ చేయకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. అలా అని మేడం ఓన్లీ పేపర్ 4 and 5లోనే కరెంట్ అఫైర్స్ అంటే కాదు, పేపర్ 1, 2, 3 అన్నింటిలో కూడా, మేబీ హిస్టరీలో కొంచెం తగ్గొచ్చు, పాలిటీలో కూడా, ఓకే, పేపర్ మొత్తం ఎథిక్స్ గవర్నెన్స్ దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్ మీరు చాలా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. రీసెంట్ జడ్జ్మెంట్స్ కానీ, ఓకే, ఇటువంటి డెవలప్మెంట్స్, అమెండ్మెంట్స్, న్యూ ఆర్టికల్స్ ఏం యాడ్ చేశారు, చేంజెస్ ఏం జరుగుతున్నాయి, గవర్నర్ రోల్ ఎట్లా ఉంది, సో ఇట్లాంటి ఏరియాస్లో కూడా మీరు కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్స్ అక్కడ కోట్ చేయగలిగితే ఓకే మీకు మంచి ఆన్సర్స్ వస్తాయి. ఇంకా మనం ఆన్సర్ రైటింగ్ టిప్స్ ఇంకా చేద్దాము. ప్రస్తుతానికైతే ఇవన్నీ మొత్తం బుక్ సోర్సెస్ మొత్తం 5 పేపర్స్కి నేను ఓవరాల్ మొత్తం 100% సిలబస్ కవర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, అండ్ థ్యాంక్ యూ.